కొత్త ఏడాది 2025లో రాశిని మార్చుకోనున్న శనీశ్వరుడు ఈ రాశికి చెందిన వారికి వివాహ యోగం. జ్యోతిష శాస్త్రంలో నవగ్రహాల్లో శనీశ్వరుడికి ప్రత్యేక స్థానం ఉంది. కర్మ ప్రదాత. జీవి చేసే మంచి చెడు కర్మలను అనుసరించి ఫలితాలను ఇస్తాడు. శనీశ్వరుడు మందగమనుడు కనుక శనీశ్వరుడు ఒక్కో రాశిలో 2.5 ఏళ్ళు ఉంటాడు. ఈ సమయంలో శనీశ్వరుడు రాశులపై మంచి చెడు ప్రభావాన్ని చూపిస్తుంటాడు. ఇక 2025లో శనీశ్వరుడు తన మార్గాన్ని మార్చుకోబోతున్నాడు. దీంతో కొన్ని రాశులకు చెందిన వ్యక్తుల పెళ్లి ప్రయత్నాలు ఫలించి వివాహం జరుగుతుంది. మనం వీడియోలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. జ్యోతిష శాస్త్రంలో గ్రహాలకు, రాశులకు, నవగ్రహాల సంచారానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. నవగ్రహాల్లో శనీశ్వరుడు కర్మప్రదాత. అత్యంత నెమ్మదిగా కదిలే శనీశ్వరుని సంచారానికి ప్రాముఖ్యత ఎంతో ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం శనీశ్వరుడు తన సొంత కుంభరాశిలో సంచరిస్తున్నాడు. అయితే వచ్చే ఏడాది అంటే 2025 మార్చి చివరి వారంలో శనీశ్వరుడు కుంభరాశి నుండి మీనరాశికి ప్రవేశించబోతున్నాడు. శనీశ్వరుడు మీనరాశికి ప్రవేశించడంతో మకర రాశికి చెందిన వారికి గత 7.5 ఏళ్లుగా అనుభవిస్తున్న ఏలినాటి శనీశ్వరుడి నుంచి విముక్తి లభిస్తుంది. అదే సమయంలో మేషరాశికి చెందిన వ్యక్తులకు 7.5 ఏళ్ళు ఏలినాటి శని ప్రభావం మొదలు కానుంది. కుంభరాశి. కొత్త ఏడాది 2025లో శనీశ్వరుడు మీనరాశి రాశిలోకి అడుగు పెట్టడం వలన ఈ కుంభరాశి వారు మరో 2.5 ఏళ్ళు ఏలినాటి శని దశ నడుస్తుంది. అంతేకాదు ఈ సమయంలో వీరు ఆర్థిక ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఎంత కష్టపడినా కష్టానికి తగిన ఫలితం దక్కదు. నీరసజనంగా ఉంటారు. అంతేకాదు శారీరకంగా తీవ్ర ఇబ్బందులు పడతారు. అనారోగ్యం బారిన పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. డబ్బులు ఖర్చు చేసే విషయంలో తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఇక ఈ రాశికి చెందిన వారికి వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మేషరాశి. ఈ రాశికి చెందిన వ్యక్తులకు శనీశ్వరుడి సంచారం వలన ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా అవుతుంది. ఏలినాటి శని ప్రభావం ప్రారంభం అవుతుంది కనుక ఆదాయం తగ్గి ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అప్పులు చేసే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు నెలకొనే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. మానసిక ఇబ్బందులు అనేవి ఎక్కువగా తలెత్తుతాయి. ఆందోళన కలిగి శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ రాశికి చెందిన వ్యక్తులు శని ప్రభావం నుంచి ఉపశమనం కోసం ప్రతి శనివారం శని త్రయోదశి నాడు శనీశ్వరుడికి నల్ల నువ్వులతో పూజ, నల్ల నువ్వుల నూనెతో తైలాభిషేకం చేయటం మంచిది. ఈ పరిహారాలు చేయడం వలన శని ప్రభావం నుంచి కొంతమేర ఉపశమనం పొందే అవకాశం ఉంది. తదుపరి మీనరాశి. ఈ రాశి వారికి శనీశ్వరుడి సంచారం వలన ఏలినాటి ప్రభావం చూపనుంది. మరో 5 ఏళ్ల వరకు ఏలినాటి శని ప్రభావంతో ఇబ్బందులు అనేవి ఎక్కువగా కలుగుతున్నాయి. అంతేకాదు చేపట్టిన ప్రతి పనిలో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలా
ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మానసిక ఒత్తిడి పెరిగే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. చేస్తున్న పనిలో లేదా ఉద్యోగంలో ఇబ్బందులు కలగవచ్చు. కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో ఇబ్బందులు అనేవి ఎక్కువగా తలెత్తుతాయి. అయితే ఈ రాశికి చెందిన వ్యక్తుల వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఏలినాటి శని నుంచి విముక్తి కోసం చేయాల్సిన పరిహారాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రతి శనివారం శనీశ్వరుని పూజించండి. అలాగే బ్రాహ్మణులకు కూడా దానం ఇవ్వండి. పేదలకు అన్న వితరణ చేయండి. శనివారం రోజున చీమలకు ఆహారం అందిస్తే శని ప్రభావం నుంచి కొంతమేర ఉపశమనం లభిస్తుంది. అలాగే శనీశ్వరుడి అనుగ్రహం కోసం శనివారం రోజున హనుమంతుడిని పూజించండి. శనివారం రోజున 11 సార్లు శని స్తోత్ర పారాయణం చేయడం వల్ల జాతకంలో శని ప్రభావం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి చేయండి.